ఆయన గెలిస్తే ఏం చేస్తాడు, ఇప్పటిదాకా గెలిపిస్తే ఏం చేసిండు, తప్పకుండా మీరు విచారించాల్సిందే. అంతకంటే చాలా ముఖ్యంగా వాళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మీరు ఆలోచించాలి. ఆ పార్టీల యొక్క నడవడిక, ప్రజా బాహుళ్యం గురించి ఆ పార్టీల దృక్పథం, ఏ ప్రజల ఎడల ఆ పార్టీకి ఉన్నటువంటి విధానం, ఇవి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకోసం చెప్తున్నా నేను ఈ మాట అంటే, ఇప్పుడు ఎల్లుండి 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3వ తారీఖు నాడు లెక్క పెడతారు, అక్కడ దుకాణం అయిపోతుంది అని మీరు అనుకుంటారు. కానీ దుకాణం అప్పుడు అయిపోదు, దుకాణం శురువైతుంది. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తును, వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల భవిష్యత్తును, మన తలరాతను రాసే 5 ఏళ్లు అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎవరు గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందువల్ల పార్టీల చరిత్రలు కూడా మీరు తప్పకుండా పరిశీలన చేయాలి. వాళ్ళ గుణగణాలు ఏంది, మంచి ఏంది, చెడ్డేంది చూసి రాయి ఏదో రత్నం ఏదో మీరు నిర్ణయించి మంచి పద్ధతిలో ఓటేస్తే మేలు జరుగుతుంది. ఉన్న ఈ కొద్ది సమయంలో నేను చెప్పే ఈ 4 మాటలు మీరు ప్రశాంతంగా విని మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీరు చర్చ జరపాలని ప్రజలతో నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించింది, ఇక్కడ అక్కడ, ఢిల్లీలో ఇక్కడ. మరి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పరిపాలన చరిత్ర, ఇప్పుడు టీఆర్ఎస్లో 10 ఏళ్ల పరిపాలన చరిత్ర. ఒకసారి మీరు బేరీజ్ వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం చేస్తామని మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టే అవసరం ఏముండే, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే అవసరం ఏముండే? ఇందిరమ్మ రాజ్యంలో సగం కాలిన కడుపులే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీయే కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లే కదా, కాల్చివేతలు కూల్చివేతలే కదా, ఉపాసంతో ప్రజలు ఉన్నదే కదా. మళ్ళా పాత చరిత్ర తెచ్చి ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటుంది. ఎట్లున్నదంటే, ఒక పెద్ద మనిషిని ఇంట్లో తద్దినం ఉన్నదని భోజనానికి పిలిచారట. మంచిగా కడుపు నిండా తిని మీ ఇంట్లో రోజు ఇట్లే జరగాలని దీవెన పెట్టినాడు. అంటే అట్లున్నది వీళ్ళ కథ. ఇలా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ చేస్తాం, మళ్ళీ చీకటి రాజ్యం చేస్తాం. ఇదా కావాల్సింది ప్రజలకు? అందువల్ల అందుకని నేను మిమ్మల్ని కోరేది, పార్టీల యొక్క నడవడిక, పార్టీల యొక్క దృక్పథం, పార్టీల చరిత్ర కూడా తప్పకుండా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాంతోనే మనకు మంచి మేలు జరుగుతుంది. మీరందరూ చూస్తూ ఉన్నారు మీ కళ్ళ ముందరనే. కాంగ్రెస్ రాజ్యంలో 200 పెన్షన్ ఇచ్చి మీరు బతుకుపోమని చెప్పినారు. 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో కూర్చుని చర్చ చేస్తూ ఉన్నాం.